వెల్కమ్ టు మల్లికా కిచెన్. టుడే రెసిపీ వచ్చి పూరి. సో పూరి ఆయిల్ తక్కువ పీల్చుకొని మెత్తగా ఎలా రావాలి, ఎలాగా పొంగాలి, గట్టిగా లేకుండా మెత్తగా ఎలా రావాలని నేను చూపిస్తాను. బాగా కరెక్ట్ కొలతలతో చెప్తాను. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో 2 కప్స్ గోధుమ పిండి వేసుకొని, నేను మల్టీగ్రెయిన్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. దీంట్లో జొన్నలు, రాగులు, సద్దలు అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకొని, అలాగే సుజీ రవ్వ 2 స్పూన్స్ తీసుకొని ఇలాగ గ్రైండ్ చేసుకొని వేస్తున్నాను ఆ పొడిని. సో ఇలాగ బాగా కలుపుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే, ఇది మనం చపాతీ పిండిలా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పూరికి కొంచెం పిండి బాగా గట్టిగా ఉండాలి. ఇలాగ బాగా కలిపేసుకొని, మన దగ్గర ఒక ప్లాస్టిక్ కవర్ కానీ లేకుంటే ఒక క్లాత్ కానీ ఉంటే ఇలాగ 1/2 అవర్ క్లోజ్ చేసి పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా 1/2 అవర్ తర్వాత ఇలా అయిన తర్వాత చూడండి ఎలాగుందో, కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఇలాగ మనకు కావాల్సిన షేప్లో అన్నీ రౌండ్స్ చేసుకొని పక్కన పెట్టుకొని, మీ దగ్గర పూరి మేకర్ ఉంటే దాన్ని రుద్దుకోవచ్చు. లేకుంటే నా దగ్గర ఏంటంటే ఇలాగా పూరి మేకర్ ఉంది కాబట్టి ఇలా నేను చేస్తున్నాను. మీకు కావాలనే ఈ సైజులో మందంగా పూరీలు రుద్ది పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని, కడాయిలో ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిందా లేదని నేను గోధుమ పిండి ఒక్క రవ్వ వేసి చూస్తున్నాను. ఇప్పుడు బాగా ఆయిల్ కాగింది. సో ఇప్పుడు వేసిన వెంటనే మళ్ళీ ఇలా ప్రెస్ చేయాలి. చూడండి, అలా ప్రెస్ చేయడం వల్ల ఎంత బాగా పొంగుతున్నాయో పూరీలు. సో దీంట్లో ఏంటంటే పూరీలో బేకింగ్ సోడా అలాంటివి వేయకూడదు. వేయచ్చు, కానీ వేస్తే ఏంటంటే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది. మనం తినేటప్పుడు ఆయిల్గా ఉంటుంది, ఎగుటైపోతుంది. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. ఇంకోటి ఏంటంటే, మనం రుద్దుకున్న వెంటనే వేసేసుకొని ఇలా ఆయిల్ ఫ్రై చేసుకుంటే బాగా పొంగుతాయి. లేదు చాలా టైం తీసుకున్నామంటే చల్లారిపోతే సరిగ్గా పొంగవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.